హాయ్! ఈరోజు మనం వంకాయ ఎండు చేప కర్రీ ఎలా వండుకుందాం చూద్దాం. దానికి కావాల్సినవి ముందు ముక్కలుగా కోసి పెట్టుకున్న వంకాయలు. నేను 4 వంకాయలు తీసుకున్నాను, ఓ మీడియం సైజు. దానికి 2 పెద్దవి ఉల్లిపాయలు కోసుకున్నాను, పచ్చిమిరకాయలు చీలికలు చీల్చి ఉంచాను. ఏమో ఉల్లికాడలు, మనకి ఉల్లిపాయలకు వస్తాయి కదా ఫ్రెండ్స్, అవి ఉల్లికాడలు చిన్న ముక్కలు కోసుకున్నాను. ఇది వేయడం వల్ల ఏంటంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఎండు చేపలు, ఇవి మనకి బయట దొరుకుతాయి ఎండు చేప ముక్కలు. ఆ ఎండు చేపని శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగి ఇలా పెట్టాము. దీన్ని మళ్ళీ మనం వేపుకుందాం. దీనికి కావాల్సినవి అల్లం వెల్లుల్లిపాయ, కారము, ఉప్పు, పసుపు, కొత్తిమీర, నూనె. తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఇలా పెనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఎండు చేపలు వేపుకుందాం. మనం కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసి వేపుకుందాం. ఇవి మాడిపోకుండా జాగ్రత్తగా వండుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా వేగాయి. ఈ వేగిన ముక్కలు మనం ప్లేట్లో తీసుకుందాం. వంకాయ ఎండు చేప కూర నేను కుండలో వండుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కుండలో కొంచెం నూనె వేసి పెట్టాను. ముందుగా మనం ఇందులో పచ్చిమిరకాయలు, ఉల్లికాయలు వేపుకుందాం. మనతను పచ్చిమిరకాయలు ఇలా వేగుతున్నాయి. వేగుతున్న దాంట్లో ఇలా ఉల్లికాయలు వేసుకోవాలి. నేను ఈ కూరకి ఒక కట్ట ఉల్లికాయలు తీసుకున్నాను. ఒక కట్ట అంటే మనకి ఒక 6 లేదా 7 వస్తాయి ఉల్లికాయలు. వాటిని ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. ఆ ఉల్లి పువ్వుని కూరలో వేయరు, అవి చారు తాలింపు పెట్టుకున్నప్పుడు వాటికి వేసుకుంటూ ఉంటారు. ఇలా వేగుతున్న దాంట్లో మనం ఇక చూసారు కదా, ఈ విధంగా వేగిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇవి కొంచెం రంగు మారాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగాక మనం వంకాయ ముక్కలు వేసుకుందాం. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఇది 2 నిమిషాలు దగ్గరగా అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, వంకాయ ఎలా మగ్గుతుందో. ఇలా మగ్గేటప్పుడే మనం అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఈ మధ్యలో ఇలా చేసుకుని వేసుకుంటే ఏంటంటే దీంట్లో అలా పట్టి ఈ వాటర్ ఉంది కదా, దాంట్లో బాగా మగ్గుద్ది. ఇందాక ఉల్లిపాయల్లో వేసేస్తే వంకాయలు బాగా మగ్గవు, అందు గురించని. వంకాయకి ఇలా మగ్గిపోతే నీరు తీస్తుంది కదా, దీంట్లో వేసుకుందాం. ఇలా వేగుతున్న దాంట్లో మనం 1 చెంచా కారం వేసుకుందాం. కారం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏపి పెట్టుకుని ఎండు చేపలు వేసుకుందాం. వేసుకొని కొంచెం నీళ్ళు పోసి దీన్ని మగ్గనిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కదా, ఇందులో మనం వేసుకున్నాం కదా, ఇందులో మనం కొన్ని నీళ్ళు వేసుకుందాం. వేసుకొని దగ్గరికి అవనిద్దాం. ఇందులో మనం 1 చెంచా ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మన ఎండు చేప వంకాయ కర్రీ రెడీ.